జగన్మోహన్ రెడ్డి తొత్తర తీరే వార్త ఇది. మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేటువంటి విషయం ఇది. ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలుకు పోవడం కాదు, ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి బెయిలు రద్దయ్యి జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో జగన్మోహన్ రెడ్డికి దిక్కు తోచనటువంటి స్థితి ఏర్పడిపోయింది. ఈ కేసులో మరో భారీ మలుపు ఉంది. అసలు ఇంతకీ ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతాడు, ఇప్పుడు ఎందుకు సుప్రీంకోర్టులో ఈ కేసు ముందుకొచ్చింది అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన డెకాయిడ్ 420 ముఖ్యమంత్రి గురించి మనందరికీ తెలుసు. అతని మీద అనేక 420 కేసులు ఉన్నాయి. ఊరికే విమర్శలు చేయటం కాదు, ఆ నీచ నికృష్ట దౌర్భాగ్యమైనటువంటి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో 420 అనేటువంటి కేసులు, మోసపు కేసులు ఒకటే ఉందర స్వామి. 32 కేసులు ఉన్నాయి, 11 ఈడీ సిబిఐ ఛార్జ్ షీట్లు ఉన్నాయి, మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి కేసులు ఉన్నాయి. అయితే వాటన్నిటి మీద అతను సచ్యురుడని బయటికి రాలా. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు. అయితే ఇప్పుడు నీతివంతుడు, నిజాయితీ పరుడు, ఆ కేసులన్నీ తప్పు అని చెప్పి కోర్టు ఎక్కడా చెప్పలేదు. కేవలం 16 నెలలు జైల్లో ఉన్న కారణంగా, ఒక పార్టీ అధ్యక్షుడైన కారణంగా ఎన్నికలు జరుపుకోవాలనేటువంటి కారణాన్ని చూపించి ప్రజాస్వామ్యంలో తనకు ఉన్నటువంటి అవకాశాన్ని వాడుకొని బెయిల్ మీద బయటకు వచ్చి 10 సంవత్సరాలుగా కోర్టుకు విచారణకు కూడా హాజరు కాకుండా, ఇతను నీతివంతుడైతే, నిజాయితీపరుడైతే ఆ కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేసుకొని ఇది సచ్యురుడిగా ఇట తలబెట్టుకొని ఇట రావాలనుకుంటే బయటికి అతను ఎప్పుడో కేసుల విచారణకు హాజరయ్యేవాడు. అయితే సుప్రీంకోర్టు ఇవాళ అనూహ్యంగా రఘురామకృష్ణరాజు గారు, ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసి అతని కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలి, అతను ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక కేసులు ఈ రకంగా దశాబ్దాల పాటు పెండింగ్లో ఉంటే ప్రజలకి చెడు సంకేతాలు వెళ్తాయని చెప్పి ఆయన ఏదైతే సుప్రీంకోర్టులో కేసు వేశాడో దాని విచారణ సందర్భంగా ఇవాళ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సిబిఐ పైన. అసలు ఏ కారణంతో ఇన్ని సంవత్సరాలుగా ఈ కేసు విచారణ కొనసాగుతూ ఉంది, ఎందుకంటే ఎవరికి డబ్బులు ఇస్తున్నాడు, ఎవరిని మేనేజ్ చేస్తున్నాడు, వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి ఎంత నీచుడంటే, నికృష్టుడంటే పోలీస్ వ్యవస్థ తనకు బానిసత్వం చేయాలి, ప్రభుత్వ అధికారులు తనకు బానిసత్వం చేయాలి, ఎన్నికల సంఘం తనకు బానిసత్వం చేయాలి, చివరికి కోర్టులు, న్యాయ వ్యవస్థలు, న్యాయమూర్తులు కూడా తనకు బానిసత్వం చేయాలనేటువంటి నికృష్టమైనటువంటి ఆలోచన కలిగినటువంటి, చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. న్యాయమూర్తుల్ని కొనటానికి కోట్లాది రూపాయలు డబ్బుతో తన యొక్క బ్రోకర్లను పంపించినటువంటి చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్నది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా. సరే, వాళ్ళ మీద న్యాయ వ్యవస్థ మీద మన ఓటర్ల గౌరవం ఉంది, బట్ ఆ న్యాయ వ్యవస్థ ద్వారానే బెయిల్ మీద బయట తిరిగేటువంటి డెకాయిడ్ 420 జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఆ న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేదు. అయితే సుప్రీంకోర్టు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ప్రజాప్రతినిధిగా ఉండి, ముఖ్యమంత్రిగా ఉండి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి, రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి కేసు దాన్ని సపరేట్గా పరిగణించడానికి లేదు. ఆ కారణంతో, రాజకీయ కారణాలతో కేసు విచారణ లేట్ అవ్వడానికి లేదు. అసలు ఈ కేసు ఎందుకు లేట్ అవుతుందని సిబిఐ వాళ్ళని అడిగితే డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ ఉన్నారు, దానివల్ల లేట్ అవుతుందంట. ఒరే నాయన, అంటే డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తుంటే ఎంత పెద్ద ఘోరమైన నేరమైనా చేసేసి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు బయట తిరగవచ్చు అనేటువంటి సందేశాన్ని మీరు నిందితులకు ఇస్తే ఈ దేశంలో ఎవడన్నా న్యాయంగా బతకాలనే ఆలోచన సామాన్య పౌరులకు వస్తుందా అనేది సిబిఐ కూడా ఆలోచించాలి. సిబిఐ మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సుప్రీంకోర్టు 4 వారాల గడువిస్తున్నాము, ఈ 4 వారాల్లో మీరు అఫిడవిట్ దాఖలు చేయాలి. అసలు ఇప్పటి వరకు ఏం జరిగింది కేసులో, ఎందుకు ఇంత డిలే అయింది, ఎప్పుడు లోపు మీరు ఈ కేసుని తేల్చేటువంటి అవకాశం ఉంది, మీ దగ్గర ఏ రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వేలాది కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ చేశారు. అంటే అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతికి సంబంధించి ఆధారాలు చాలా స్పష్టంగా సిబిఐ దగ్గర, ఈడీ దగ్గర ఉన్నాయి. సిబిఐ కేసులు తెచ్చేదాకా ఈడీ ముందుకు పోకూడదు అని చెప్పి అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎంత నికృష్టంగా న్యాయ వ్యవస్థని ఇతను ఆడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడంటే, నిజంగా ఇవాళ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత రాజకీయ కారణాల వల్ల ఈ కేసుల విచారణ ఎలా లేట్ అవ్వకూడదు, ముఖ్యమంత్రిగా ఉండి ఈ రకంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి నిజంగా తప్పు చేసి ఉంటుంది, అతను తప్పు చేయకుండా సచ్యుడు ఏంటంటే ఓకే, ఒకవేళ అతను డెకాయిట్ అయి ఉండి 420 అయి ఉంటే ఈ వ్యవస్థలో జరిగినటువంటి డిలే కారణంగా అతను ఏకంగా ముఖ్యమంత్రి అయి మళ్ళీ 4 సంవత్సరాల 11 నెలల్లో లేదా 5 సంవత్సరాల్లో లక్షలాది కోట్ల రూపాయలు దోచుకోవడానికి, తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43,000 కోట్లు దోచుకున్నటువంటి వ్యక్తి, ఆ కేసులు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి సచ్యుడైతే ఓకే, అతను అవినీతి చేసి ఉండకపోతే, కానీ చేశారని చెప్పి రేపు కోర్టులు తేల్చితే మరి ఇంతటి అవినీతి పరుడు, ఇంతటి నీచుడు, ఇంతటి నికృష్టుడు, ఇంతటి దౌర్భాగ్యుడు, ప్రజాధనాన్ని ఈ విధంగా దోచుకున్నటువంటి వ్యక్తి చేతిలో ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు పెట్టి 5 సంవత్సరాల్లో అతని చేతుల మీదుగా 10 కోట్లకు పైగా అప్పు తీసుకురావటం, అదేవిధంగా దాదాపు ఇంకొక 7-8 లక్షల కోట్ల బడ్జెట్ని ఖర్చు పెట్టడం, అంటే 18 నుంచి 20 లక్షల కోట్ల రూపాయలు అతని చేతుల మీదుగా ట్రాన్సాక్షన్ జరిగితే, అతని అధికారంలో ట్రాన్సాక్షన్ జరిగితే అందులో 4-5 లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటే దానికి ఎవరి కారణమైనట్టు? ఈ యొక్క సిబిఐ, ఈ యొక్క ఈడీ, ఈ యొక్క వ్యవస్థల వల్ల, ఈ యొక్క వ్యవస్థల అలసత్వం వల్ల, ఈ యొక్క వ్యవస్థలు త్వరితగతిన కేసుల విచారణ పూర్తి చేయకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నిందితుడు డెకాయిట్ 420 43,000 కోట్లు దోచుకుని 16
6 నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద తిరుగుతూ 10 సంవత్సరాలుగా కోర్టుకు పోయినటువంటి వ్యక్తి మళ్ళీ అధికారం పొంది రాజకీయంగా అనేక మంది ఐఏఎస్లను, ఐపీఎస్లను, మంత్రులు, శాసనసభ్యుల్ని, పోలీసుల్ని, ప్రభుత్వ అధికారులని దుర్వినియోగం చేస్తూ తనకున్నటువంటి అధికారాన్ని మళ్ళీ సంపాదించుకోవడానికి పాత కేసుల నుంచి సాక్షుల్ని, సహనిందితుల్ని ప్రభావితం చేయడానికి వాడుకున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే విజయసాయిరెడ్డి దగ్గర నుంచి ధర్మాన్ దాకా అనేక మంది సహనిందితులు కానీ, సాక్షులు కానీ ఈ కేసులో మనందరం గమనిస్తూ ఉన్నాం. వాళ్ళకి మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా అనేక మందికి ఐఏఎస్లకు, ఐపీఎస్లకు కీలకమైనటువంటి పోస్టింగ్లు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ సాక్షులుగా, సహనిందితులుగా, నిజాయితీగా ఎలా ఉంటారు? జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిజానిజాలను ఎలా బయట పెడతారు? కాబట్టి వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అనేటువంటి డెకాయిట్ ఇన్ని సంవత్సరాలు బయట తిరగలిగాడు. కానీ ఇప్పుడు మాత్రం ఎన్నికలకు ముందే ఈ కేసు విచారణ త్వరితగతిన పూర్తయిందంటే ఎన్నికల ముందే జగన్ జైలుకి వెళ్తాడు.